ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడవైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి, మీరొక్కడవే దేవదేవుడు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు, సర్వంతర్యామి, సర్వవ్యాపి, ఆత్మస్వరూపి, అంతటా అన్ని సమయాల్లో ఉన్న దేవుడు. వేల్పులలో మీ వంటి వాడు ఒక్కడును లేడు. స్తుతి గీతములకు పాత్రుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, మహాపరిశుద్ధుడు, సమీపింపరాని తేజస్సులో వసించు అమరత్వం కలిగిన దేవుడు, ఉన్నవాడవు అనువాడవు, యెహోవా అను నామం కలిగిన దేవుడు, మా పితరుల దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైన మీరు మా దేవుడు అయ్యారు. తెలియనా మరచినా మరచును, కానీ మీరు మరువని విడువని ఎడబాయని, చంకనెత్తుకొని దింపని దేవుడు, కంటికి రెప్పోలే కాపాడుతూ సమయానుకూలమైన అక్కలు మయంలో తీరుస్తూ ఉన్న దేవుడు. అందుకే మీ ప్రేమ కుమారుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువు నామమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చెంతకు వస్తున్నాం. పాటల ద్వారా మేము స్తుతించి పాడి కీర్తించి గణపరచగలిగే కృప మాకు ఇచ్చినందుకే స్తుతిస్తున్నాం. పాలు పొందిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ఆరాధన కొరకై చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. మీ మెల్లని స్వరాన్ని వినిపించండి. మా తండ్రి, ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కృపణము. నిష్ప్రయోజకుడని నన్ను జ్ఞాపకం చేసుకొని మరి సమయోచిత సార్ మీరు నాకు అనుగ్రహించి మీరే మాయం పొందమని, మమ్మల్ని మరుగుపరిచి మిమ్మల్ని బయలుపరచుకోమని యేసునామమును స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథము 45 18, 19 చదువుకుందాం. ఐజయా చాప్టర్ 45, 18, 19 వర్స్. ఆకాశములకు సృష్టికర్త యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలగచేసి దాన్ని స్థిరపరచను. నిరాకారముగా ఉన్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలముగా ఉన్నట్లు దాన్ని సృజించాను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. అంధకార దేశములోని మరుగైన చోటు నేను మాట్లాడలేదు. మాయా స్వరూపుడనైనట్టు నన్ను వెదకుడని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను, యథార్థమైన సంగతులు తెలియచేవాడను. నాకు యెహోవాను నేనే, యథార్థమైన సంగతులు తెలియచేవాడను అగు యెహోవాను నేను. ఇక్కడ మనం చూస్తున్నాము 18వ వచనంలో, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవా. దేనికి? ఆ సర్వలోకానికి. వాస్తవంగా చెప్పాలి, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవా దేవుడు ఈ భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచినాడు. భూమిని యెహోవా సృజించిన ఆయన దేవుడు. ఆయన భూమిని కలిగించి రూపొందించి మరి ఏం చేశాడు? సుస్థిరం చేశాడు. శూన్యములో ఉండగానే దానికి సృజించలేదు, దాన్ని సృజించలేదు. నివాస స్థలముగా యెహోవా, వేరే దేవుడు లేడు. నివాస స్థలముగా ఉండాలని రూపొందించాడు మన ప్రియ ప్రభు. ఆయన ఇలా అంటున్నాడు, ఏమని? నేను యెహోవాను, వేరే దేవుడు లేడు. ఏమంటాడు? యెహోవాను నేనే, మరి ఏ దేవుడు కూడా లేదు. పాత నిబంధనలో మీకు చెప్పాను, యెహోవా అను నామమును సంప్రదించారు. నూతన నిబంధనలో యేసు క్రీస్తు ప్రభువారిని సంప్రదిస్తూ వచ్చిన యెహోవా అన్న దగ్గర నేను యేసు ప్రభు నామమును ఉచ్చరిస్తూ వస్తుంటాను. అర్థమైందిగా? కనుక యేసు ఏమని? నేనే, మరి ఏ దేవుడు కూడా లేదు. కనుక ఎవరిని సృష్టించాలా? సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సర్వలోక సృష్టికర్త అయిన ఆ సత్య దేవుని మనం ఆరాధన చేయాలి. ఎవరిని ఆరాధన చేయాలా?
సజీవుడైన దేవుని, పరిశుద్ధుడైన దేవుని, మరి ఆత్మస్వరూపి అయిన దేవుడు. ఆ ప్రభును మనము స్తుతించి ఆరాధించి గణపరచాలి. ఎందుకంటే మనం పాపులముగా ఉండగానే ఆ ప్రియ ప్రభు మనల్ని ప్రేమించాడు. పాపులను ప్రేమించే ఒక్కరైనా ఉన్నారా? పాపులను ఏం చేస్తున్నారు? పాపులను శిక్షించేవారు ఉన్నారు, కానీ ప్రేమించేవారు ఉన్నారా? మీకు చాలాసార్లు చెప్తూ వచ్చినాను. పాపాత్మురాలైన స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడితే పరిసయ్యులు శాస్త్రులు ఆ ప్రభును దగ్గర తీసుకుని వచ్చినారు. అవునా? ప్రభువును తీసుకుని వస్తే అంటే అర్థమేది? ప్రభు తల క్రింద చేసుకొని ఇట్లా రాస్తూ ఉన్నట్టుగా ప్రవర్తించి, మీలో పాపము లేని వాడెవడైనా ఉంటే ఆమె రాళ్లతో కొట్టి చంపండి అన్నారు. అన్నారా? అప్పుడేమన్నా చంపినరా? కొట్టినారా? అంటే ఒక సంగతి మీకు తెలియజేస్తాను. ఏంటంటే పాపము చిన్న పాపము పెద్ద పాపము అని లేదు. ఆజ్ఞ అతిక్రమము పాపము. దేవుడు చేయమన్నది చేయకపోవడం, దేవుడు వద్దన్నది చేయడం, అది పాపం. అర్థమైనా? కనుక అప్పుడు ప్రభు ఎవరు చేసినా పాపాత్మురాలు ఏం చేసినారు? అమ్మా తల కిందికి వేసుకున్నాడు. వాళ్ళు ఒకరికొకరు అందరూ లేచిపోయారు. అంటే ఏంటి? మేము నేరస్తులమే, మేము పాపులమే, ఏదో ఒక రకమైన పాపమాలో ఉంది అని గ్రహించి వారి శాస్త్రుల పరిస్థితులు ఏమైనారు? లేచి వెళ్ళిపోయారు. కనుక ఎంత పాపినైనప్పటికీ ఆ ప్రభు క్షమించలేని పాపము లేనే విన్నారా? కనుక అందరూ ఒకే రకమైన పాపం చేయడానికి కాదు, ఎవరు ఏది చేసినా దేవుని విరుద్ధంగా చేస్తూ ఉన్నట్టుగానే. కనుక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభు మనలను పాపులముగా ఉండగానే మనల్ని ప్రేమించి ఏం చేసినాడు? ప్రేమ అంత ఎలాంటిదైంది? ఇప్పుడు పాట పాడినాం. శాశ్వతమైన ప్రేమ, మార్పు చెందని ప్రేమ, త్యాగ సహితమైన ప్రేమ, అగాపే ప్రేమ అనగా నిస్వార్థమైన ప్రేమ, దైవ ప్రేమ, మరణమంత బలిము కలిగిన ప్రేమ కాదా? మరణమంత బలం. అట్టి ప్రేమతో పాపమును ఊపిలో మనం ఉండగా మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. ప్రేమించినాడా లేదా? ఆ ప్రేమమయుడు, ఆ కరుణామయుడు, ఆ దయామయుడు మనల్ని ప్రేమించి మన నీతిని తెలియచేస్తూ వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలా? అది వాస్తవమైతే, నిజమైతే ప్రభా ఈ నా ప్రవర్తన ఇలాగనే ఉంది, నన్ను క్షమించమని క్షమాపణ అడగాలే, కానీ మూతి ముడుచుకొని వెళ్ళిపోయేది కాదు. విన్నారా? ఒక డాక్టర్, మీకు చెప్పినాను, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకున్న రోగాన్ని వాస్తవంగా తెలియచేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? నమ్ముతామా లేదా? నమ్మి సెకండ్ ఒపీనియన్ అని, థర్డ్ ఒపీనియన్ అని ఇట్లా తీసుకొని దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటాం లేదా? చేసుకున్నాం లేదా? కనుక ఎంత గొప్ప దేవుడు అంటే చాలా అలాంటి శ్రేష్టమైన దేవుని మనం, నిజమైన నిత్య జీవన సత్యదేవుని మనం కలిగి ఉన్నామంటే అది దేవుని కృప మాత్రమే. దేవుని కృప అంత మాత్రమే కాదు, దేవుని పిల్లలు కావడానికి దేవుడు ఏం చేశాడు? మన పరిశుద్ధాత్మ దేవుడు మనం సిద్ధం చేసి ఆయన స్తుతించేలాగా, ఆయన ఆరాధించేలాగా, ఆయన వెంబడించేలాగా మనం చేసినాడా లేదా? చేశాడు. అయితే సాతానుడు, అపవాది, దయ్యము, వాడు వెలుగుదూత వేషం వేసుకొని అవ్వను సర్పం మోసం చేసిన రీతిగా మోసం చేయడానికి యుక్తి చేత, ఏమంటారు దాని, అసూయ చేత దేవునికి విరుద్ధంగా పాపం చేయించడానికి, వానికి ఇష్టం వచ్చిన స్థలానికి ఈడ్చుకొని వెళ్ళడానికి వాడు ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఛాయాశక్తిలా. నా దినాల్లో ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ, శ్రమలు, నిందలు, అవమానాలు వచ్చినప్పటికీ, సంఘమంతా ఒక్కటైనప్పటికీ దేవుని పక్షముగా నిలబడిన నన్ను దేవుని సేవకులను మందిరంలో ఉండనివ్వకుండా నానా రకాల తప్పులు మోపి పంపిస్తూ ఉన్నప్పుడు ఆ దినాల్లో వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా ప్రార్థన చేసి అనేక ఆత్మలు తెచ్చి ముంగట పెట్టి మందిరాలు పెట్టి
ఈ కలహప్రియులు ఉన్నారే, అయ్యో నూతనంగా వచ్చేవారు అఫెండ్ అవుతారేమో, నిరుత్సాహపడతారేమో, ఇదేం సంఘం అని అనుకోరా? వారికి అర్థము కాదు. అయితే పరిస్థితులను బట్టి హెబ్రోన్లో సేవకులను ఏం చేసినారు? పంపకుండా చేశారు మందిరాన్ని. కన్నీటితో ప్రార్థన చేశాను, ప్రభా నూతనంగా వచ్చే పిల్లడు మరి ఎంతో అఫెండ్ అయ్యి వారు ఆగిపోయే పరిస్థితులు వస్తాయేమో, మీరు వారితో కూడా మీరు మాట్లాడండి అని చెప్పి కొన్ని రోజులు చూసి ప్రార్థన చేసిన తర్వాత నేను నాతో ఒక యవనస్తుడు ఎవరు విశ్వాసిని వెంట పెట్టుకొని హెబ్రోన్కి వెళ్ళాను. హెబ్రోన్కి వెళ్తే అప్పుడు జీజీ బెంజమిన్ గారు నా పెద్దని మరి అన్న ఇది పరిస్థితి, మీరు సేవకులు పంపండి అని అంటే అన్నారు, షద్రక్ నువ్వు వారిని చూసుకుంటానంటే పంపిస్తాం. మందిరంలో ఉన్న ఒక్క వన్నంటి కూడా వారు తీసుకోలేదు. వారిని నేను చూసుకుంటాను, వారికి భోజన సౌకర్యాలు అన్నీ చేస్తాను, మీరు పంపండి అన్నారు. ఇద్దరు యవనస్తులను పంపారు. పంపితే ఎంత సంతోషం అంటే పట్టలేనంత పరిచర్య చేసిన ఆ యవనస్తులు. వాళ్ళు మీకు తెలుసు, ఒక ఆయన హెచ్కేలు, ఒక ఆయన ఫిలిప్ అని ఉండే ఒక ఆయన ఫిలిప్. ఆయన చాలా సండే స్కూల్ పిల్లలకు ఎక్కడ ఉంటే అక్కడ స్టోరీలు చెప్పి ఓపెనర్కి వెళ్ళినా కూడా వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుని వాక్యం చెప్పి అది చేస్తుండే. మంచి సేవ చేశారు. సంఘం విస్తరిస్తూ వచ్చింది. ఎందుకు చెప్పినా చెప్పండి, సాతానుడు ఇంకొక వ్యక్తిని మోసం చేయాలంటే ఏం చేయాలి? వెలుగుతుంది. విశ్వాసి అనే వేషం వేసుకోకపోతే దగ్గరికి రాణిస్తామా? సాతానుడుగా వచ్చినాడు అనుకో, వాడిని ముందుగానే మనం జాగ్రత్తగా ఉంటాం. అవునంటారా లేదా? సాతానుడు వెలుగుదూత విశ్వాసి అని వేషం వేసుకొని మనల్ని ఈడ్చుకొని వెళ్తాడు. ఇక్కడ రా అక్కడ రాని అని ప్రభు అన్నా. అందుకే ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు, అదిగో అక్కడున్నాడని ఎవడని చెప్పినా మీరు నమ్మకుడి అన్నాడు. కానీ ఏం చేస్తున్నాం? వాడు వెంటాడుతూనే ఉంటాడు. అయితే అలాంటి ఎన్నో ఎదుర్కొన్నాను ఆ జీవితంలో. కానీ ప్రతికూల అనుకూల పరిస్థితులు అన్నిట్లో కూడా సంఘమును విడిచి ఇంకొక స్థాయికి వెళ్ళేవాని కాదు. అది ఎవరైనా సరే దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడని చెప్తే కూడా వెళ్ళేవాడిని కాదు. ఆ ప్రత్యక్షత నాకు దేవుడు ఇచ్చాడు, అది మీకు తెలియచేస్తూ వస్తున్నాను. యెహోవా, అందుకే ఆ ప్రభు ఎవరు? యెహోవా అంటాడు. యెహోవాను నేనే, మరి ఏ దేవుడు కూడా లేదు. యెహోవా ఆకాశములు సృజించాడు. ఆయన దేవుడు, ఆయన భూమిని కలిగించి రూపొందించి మరి ఏం చేస్తున్నారు? సుస్థిరంగా చేశాడు. అంటే ఏంటి? శూన్యములో ఉండగానే దానికి ఇదివరకు మీకు చెప్పాను, దేవుని దూతలు సంగీత నాదములతో పాటు పాడుతూ ఉండగా వడిగల జలముల పైన, ఎక్కడ? వడిగల జలముల పైన భూమి యొక్క పాదులు నిలిపి భూమి యొక్క స్తంభములను స్థిరం చేసినాడా? యోబు 26:6 నుంచి చదవండి. దేవుని దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది, నాశన కూపము బట్టబయలుగా ఉన్నది. శూన్య మండలము పైన ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును శూన్యము పైన భూమిని వేలాడ చేసెను. వాటి క్రింద మేఘములు చినిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. ఆయన తన సింహాసనము కాంతిని మరుగుపరచెను. వెలుగు చీకట్ల సరిహద్దు వరకు ఆయన జలములకు హద్దులు నియమించెను. ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభము విశ్వముందు అదరును. బలము వలన ఆయన సముద్రమును రేపును. తన వివేకం వలన రాహాబును పగలగొట్టెను. ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును. ఆయన హస్తము పావిప్పు సర్పమును పొడిచెను. ఇదే ఆయన కార్యములలో స్వల్పములు.
ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది. మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం పాటిదే కదా. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు? ఎలాంటివాడు? ఆ దేవుడైన ప్రభు ఎలాంటివాడు? సర్వలోక సృష్టికర్త, సర్వంతర్యామి, సర్వవ్యాపి. కనుక ఆ ప్రభు, ఒక్క నిమిషం, కీర్తనలు 46 6వ వచనం చదవండి. జనములు ఘోషించుతున్నవి, రాజ్యములు కదులుతున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా ఏమంటాడు? ఆయన కంఠధ్వని వినగానే భూమి ఏమైపోతుంది? కరిగిపోతుంది. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఎలాంటి వాడు? యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యోబు గ్రంథము దానికి ముందు 33వ అధ్యాయం 6వ వచనం, కీర్తన 33:6. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి ఏమని? వాటి సర్వసమూహము కలిగెను. ఏం కలిగాయి? సర్వసమూహమును కలిగెను. యెషయా 40:22వ వచనం. ఆయన దాని నివాసులు మిడత వలె కనబడుతున్నవి. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాలమును వ్యాపింప చేసెను. ఒకడు గుడారము వేసినట్లు ఆయన దాని నివాస స్థలముగా చేసెను. కీర్తనలు 34వ అధ్యాయం 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. ఎంత చక్కటి దేవుడు చూడండి. మనం ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులు, శ్రమలు, నిందలు, అవమానములను బట్టి మనం ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు అంటాడు ఏమని? ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. అతని శ్రమలన్నిటిలో నుండి అన్ని రక్షించాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. యెహోవా యందు భయభక్తి గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఒక మాట మీకు తెలియజేస్తాను. ఏంటంటే, ఇప్పుడు పాడిన పాట చూశాం కదా, పాట సంఖ్య 6. ఇక్కడ మనం చూస్తున్నాము, ఎప్పుడైనా సరే దేవుని మందిరానికి ఎప్పుడైనా పాటలు పాడుతుండగానే ముందుగానే వచ్చి ఉండాలి. పాటల ద్వారా కూడా మన స్వరం వినిపిస్తాడు. పాటల ద్వారా కూడా ఆయనతో మనతో మాట్లాడతాడు. మన నడవలసిన మార్గాన్ని మనకు తెలియజేస్తాడు. ఈ పాట పాడుతూ ఉండగా నాతో దేవుడు మాట్లాడాడు. నా ఎట్లు మాట్లాడాడంటే ఏమంటాడు? యాకోబు దేవుడు ఆపద కాలమందు నిన్ను ఉత్తరించి ఏం చేస్తాడు? నీకు ఉత్తరం ఇస్తాడు. కనుక మనుషులను ఆశ్రయం చేసుకోకూడదు. ఎప్పుడైనా సరే మనుషులను, యెహోవాను నమ్ముకుంటా, రాజులను మనుషులను నమ్ముకుంటా కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కనుక యాకోబు దేవుడు మనల్ని ఉద్ధరించేవాడు, మనకు సహాయం చేసేవాడు. చూడండి, నీ కోరిక సిద్ధింప చేసి నీ ఆలోచన అంతటి సఫలము చేసి నిన్ను గాసుదును. ఈనాడు ధైర్యముగా చెప్పుకోవడానికి ఎంత సంతోషం అనిపిస్తున్నానంటే, ఈ మాట 5వ డేట్ 5/10వ నెల 2020 ఎప్పుడు మాట్లాడాడు? 2020లో ఈ పాట ప్రతి వచనం చూసినప్పుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. ఒక సంగతి మీకు ఒక దినం స్పెషల్ మీటింగ్ పెట్టి దాని కొరకే మీకు సాక్షి చెప్తాను. ఎందుకంటే సాతానుడు వాడు వెలుగుతూత వేషం వేసుకొని మనల్ని మోసం చేయడానికి ఎంతగా ఉన్నాడు. అయితే దేవుని వాక్యానికి విధేయత చూపించినప్పుడు
దేవుడు ఏం చేస్తున్నాడు? మనకు సహాయం చేస్తానని, ఉద్ధరిస్తానని, నీ కోరిక సిద్ధింప చేసి, నీ ఆలోచన అంతటినీ సఫలం చేసి నిన్ను కాస్తాను. ఇంకేమంటారు చూడండి 5వ వచనంలో, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును, యెహోవా తన అభిషక్తిని రక్షించును గాక. ఎంత ఒక్క వ్యక్తి మాట్లాడిన రీతిగా ఆ మహాదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనమైతే మాట తప్పిపోతాం. ఆయన అబద్ధికుడు కాదు, నరమాత్రుడు కాదు, ఏది మాట ఇచ్చి తప్పనివాడు. అలాంటి దేవుని మనం కలిగినాం. ఈ సందర్భం ఎందుకు చెప్పింది చెప్పండి? నేను ఒక నేరస్తునిగా కొనసాగుతూ వచ్చినాను. నేను డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు సాతానుడు నన్ను ఏ రకంగానైనా నన్ను నష్టం కలిగించాలని చూశాడు. అప్పుడు దేవుడు నా పైన కేసు వేశాడు. ఏసీబీ కేసు. అదేం కేసు? ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో, అంటే లంచాలు తీసుకుంటే పట్టుకునేది. అది విన్నారా? ఒక దినం వచ్చిన తర్వాత అది వెంటాడుతున్నాడన్న సంగతి నాకు తెలుసు. అయితే ఒక దినం జరిగింది. ఏం జరిగింది? అప్పుడు తెలుగుదేశం ఉంటే అప్పుడు జన్మభూమి అని పెట్టేవాళ్ళు. జన్మభూమి అంటే ఎవరి ఆఫీస్లో వాళ్ళు ఊడ్చుకోవాలా, క్లీన్ చేసుకోవాలా. అది ఆ టైంలో నేను సెక్రటరియట్ వెళ్ళవలసి వచ్చింది నా పర్సనల్ పని మీద. మా ఆఫీసర్ ఉన్నారు, నా పై ఆఫీసరు. ఆయన అటెండర్ సెక్రటరీ పంపించి, నువ్వు వాళ్ళని తీసుకొని పో వెళ్ళేటప్పుడు అన్నాడు. ఆయన మధ్యదాకా వెళ్ళి మళ్ళీ గుర్తొచ్చి నా దగ్గరకు వచ్చి నన్ను తీసుకెళ్ళిన తర్వాత నేను ఆ పనులన్నీ చేసుకుంటున్నా. సెక్రటరీ అప్పటికే అక్కడే 6-7 అయింది. మళ్ళీ ఆఫీస్ రానికి రాదు. అప్పుడు సాతానుడు ఏం చేసినాడు తెలుసా? వాడు ఏసీబీ వారిని తీసుకొచ్చి లంచం ఇయ్యడానికి ఏం చేసినాడు? అప్పటికి నేను ఉన్నాన సంగతి వాడికి లేనన్న సంగతి వాడికి తెలియదు. అయితే నేను సెక్రటరీకి వెళ్ళిన తర్వాత ఏసీబీ వాళ్ళు ఆఫీసులో రేడ్ చేశారు. ఒక ఆఫీసర్ పేరు మీద 2 అటెండర్లు ఆ లంచం తీసుకొని ఏమైనా పట్టుబడ్డారు. అంటే ఆ డబ్బు వాళ్ళు పెట్టే కలర్ పెడతారు. 2 అటెండర్లు, ఆఫీసర్ ఇన్నోసెంట్ వాస్తవంగా చెప్పాలంటే. ఆయన పేరు చెప్పి వీళ్ళు డబ్బులు వసూలు చేసుకున్నారు, వీళ్ళు పట్టేసినారు. అసలు యాక్చువల్గా ఆ కేసు నా మీదకి రావాలా, కానీ దేవుడు ఏం చేశాడు? నన్ను తప్పించాడు. అందుకే పొద్దున వర్షవాక్యం చదువుకుంటూ ఉంటే నాకు అర్థం కాలేదు. చూడండి, కీర్తన 91వ అధ్యాయం చూడండి. కీర్తనలు 91వ అధ్యాయం 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతనిగా. చూసావా ఎట్లా తప్పించాడు చూడండి. అసలు ఆ కేసు నా మీదకి రావాల్సింది, కానీ ఏం చేసినాడు దేవుడు? ఎంత ఇప్పుడు చూపిన పాట ఉంది శేష. దేవుడు మాట్లాడుతూ ఉంటే, ఆయన సహాయం చేస్తూ ఉంటే, ప్రాక్టికల్గా మనం ఎదుర్కొన్న సమస్యలుంటే, మనం నమ్మకస్తులమైతే దేవుడు మన పక్షంగా ఏమంటారు? అలాంటి దేవుని మనం ఎంత స్తుతించినా మన నోరు చాలు. అవునా? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మళ్ళీ రెండోసారి కొన్ని దినాల తర్వాత రెండోసారి వచ్చినప్పుడు కూడా అప్పుడు నేను వాళ్ళ దగ్గర పని తీసుకోవడానికి వాడు కాంప్లైంట్ వస్తే, సార్ నేను అందరికీ డబ్బులు ఇస్తాను, మీరు కూడా తీసుకోండి సార్ అన్నాడు. చూడండి వాడు ఎంత యుక్తిగా నాకు కోపంతో వాడిని తిట్టి రాసి వాడి దగ్గరికి రానివ్వకపోతే జరిగింది ఏంటి తెలుసా? క్యాంటీన్ ఉన్నది అక్కడ. క్యాంటీన్లో వెళ్ళి మరి టీ తాగొద్దామని అనుకున్నాను. అక్కడ క్యాంటీన్లో అందరూ ఏసీబీ వాళ్ళందరూ, అప్పుడు ఇంతమంది ఉన్నారు ఈరోజు అనుకున్నాను. ఏసీబీ వాళ్ళ సంగతి తెలియదు. అప్పుడు
నేను టీ తాగిన తర్వాత నాతో ఎంతమంది ఉన్నా నేనే పైసలు ఇస్తాను, ఎవరిని ఇవ్వనివ్వను. వాస్తవంగా వాడు ముందుగానే మా ప్లాన్ వేసుకొని ఏం చేసినాడు, నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఆ టీ బాయ్కి ఇచ్చేసిండు, టీ ఇచ్చే బాయ్కి. అంటే ఇది వాడు నేను డైరెక్షన్స్ ఇచ్చినట్టు వాడిని పట్టుకున్నారు, నేను ఏమంటే ఇచ్చినారు అన్నట్టుగా. చూడండి, ఇట్లా కేసు పెట్టినారు. అయితే ఏం జరిగింది, దేవుడు ఈ దినం ఎన్ని సంవత్సరాలైంది, 2002లో జరిగితే 2025లో మా రిజల్ట్స్ వచ్చేది. ఎప్పుడు కంప్లీట్గా దేవుడు ఆయన వాగ్దానాలు ఎంత ఏం చేసినాడు. ఇప్పుడు ఈ రోజు నాకు గెలిపింది అంటే అది దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చినా లేదా, నీకు సహాయం చేస్తానన్నాడు, చేసిందా లేదా. మీకు ప్రాక్టికల్గా చెప్తున్నాను, ప్రతి ఒక్క విశ్వాసికి మనకొచ్చే శ్రమలు, నిందలు, అవమానములు, ప్రతికూల పరిస్థితులు ఏమొచ్చినప్పటికీ నమ్మకంగా ఉంటే, యథార్థంగా ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే మనము ఆ దేవుని వాగ్దానం సంపూర్ణ మన పట్ల నెరవేరుస్తాడు. జీవిత కాలం అంతా మనం స్తుతించిన మన నోరు చాలనే చాలదు. విన్నారా? ఇట్లు ప్రాక్టికల్గా మీ అందరితో నేను చెప్పగలుగుతున్నానంటే మన వ్యక్తిగత జీవితాలు కూడా అలాంటి దేవుని కలిగి ఉన్నాం కనుక ఏం చేయాలా, ఆయన చెప్పినట్టుగా మనము చేయాలి. అందుకే ఇక్కడ కొన్ని మాటలు చెప్తాను మీకు, ఆ తర్వాత మనం ఆరాధనకు వెళ్తాం. కొన్ని మాటలు చెప్తాను. ఆయన ఆశ్చర్య కార్యములను చూడండి. ఇప్పుడు మనం చూసినాము కీర్తనలు 77 వచ్చారు. కీర్తనలు 77, 16. దేవా అమ్మా, జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులు పడెను. ఆ మహాదేవుడు నోటి మాటతో భూమిని మైనం వల్ల కరిగిస్తున్నాడు. అవునా? అగాధ జలములు గదగద వణుకుతున్నాయి. అమ్మ, ఆరాధన 10:30 కదా, అంటే ఎన్ని గంటలకు వస్తా? వణుక్కుంటూ 11, 12 గంటలకు వస్తామా? అవునా? దేవుని భయం ఎంతమంది మనకు? కనుక దేవుడు ఏమంటాడు, అగాధ సృష్టి అంతా కూడా ఆయనకు లోబడుతున్నాయి, కానీ మానవుడు అవిధేయుడై ఇచ్చలేవిడిగా తిరుగుతూ ఇటు అటు తిరుగుతూ దేవునికి దుఃఖం కలిగించేవాడుగా ఉంటున్నాడు. స్తుతి ఆరాధన చేసేదానికి బదులుగా ఏం చేస్తున్నారు? వారు ఎవరి క్రియల ఫలితం వారికి ఇస్తాడు ఇవ్వడానికి. చూడు, మొదటి నుంచి 7 వచనాలు చదవండి. ఇది అధ్యాయం. చూడండి, నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ ఏమైతుంది? ఇంకా చదవండి. ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింపు మానినా, ఆయన కోపించి వాత్సల్యం చూపించుకుంటున్నా చాలు. కనుక 13వ వచనంలో, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడు నీవే. మన దేవుని వంటి మహాదేవుడే ఉన్నాడా? అందుకంటాడు ఆ ప్రభు, ఏమంటాడు? పైన ఆకాశమందు, కింద భూమి యందు, భూమి కింద నీళ్ళ యందు ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు, వాటిని సేవింపకూడదు, వాటితో నిబంధన చేసుకొనకూడదు అంటాడు. నేను యెహోవాను, నేనే దేవుడు. అందుకే ఏమంటారు ఇక్కడ చూడండి కింది భాగంలో,
ఒక మాట, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్యక్రియలు ధరించు దేవుడవు నీవే. దేవా, జలమును నిన్ను చూచెను. 16, అగాధ జలమును గదగదవనికెను. చూడండి 18, 19. నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను, మెరుపులు లోకమును ప్రకాశింపచేసెను, భూమి వనక్కి కంపించెను. నీ మార్గము సముద్రంలో ఉండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగుజాడలు గుర్తింపబడకయుండెను. కనుక మోషే ఆహారుల చేత నీ ప్రజలను మందవలె నడిపించితివి. ఏం చేశారు? నీ ప్రజలను మందవలె నడిపించితివి. ఐగుప్తు దాసు నుంచి వారిని బయటకు తీసుకొచ్చాడు. ఎటు గద్దరెక్కల మీద మోసుకొని వచ్చిన రీతిగా వారిని మోసుకొని, వారి కాళ్ళు వాపు కాలేదు, వారి చెప్పుల వారు కూడా తెగలేదు. అంతేంటి? వారికి ఎక్కడ వంటలు చేసుకోవాలా, లేకపోతే ఇది చేసుకోవాలని ఉండేదా? దేవుని దూతలు తినవలసిన మన్నాను వీరికి ఇచ్చాడు. వారు మాంసం కావాలంటే మాంసం ఇచ్చాడు. అట్లు వారిని వాగ్దాన దేశానికి నడిపించాడు. శత్రు సమూహమును ఏం చేసినాడు? సముద్రమును ముంచివేసి రాతి వల్ల అడుగంటున్నట్టుగా చేసినాడు. చేసినాడా లేదా? చేశాడు. కనుక అలాంటి దేవుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. చూడండి, కీర్తనలు 104. కీర్తనలు 104, 2వ వచనం చూడండి. వస్త్రం వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు, తెరను పరిచినట్టు ఆకాశ విశాలము నువ్వు పరిచి ఉన్నావు. చాలు. 102, కీర్తనలు 102, 26వ వచనం, 25, 26 చదవండి. భూమి ఆకాశములు నశించును గాని నీవు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రం వలె పాతగిలును, ఒకడు అంగవస్త్రము తీసివేసినట్టు నీవు ఏకరీతిగా వాటిని తీసివేయదు అని మార్చబడును. నీవు ఏకరీతిగా ఉండవాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు, నీ చేముక్కుల కుమారులు నిలిచి ఉందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. కనుక సృష్టి అంతా కూడా ఆ మహాదేవుడు చేసిన మేలును బట్టి మనం జీవితకాలం అంతా స్తుతించిన మన నోరు చాలు. మన జీవితకాలం అంతా అలాంటి దేవుణ్ణి, సజీవమైన దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి, నిత్య జీవం కలిగిన సత్య దేవుణ్ణి మనం ఏం చేయాలా? ఆరాధన చేయాలి. ఎవరిని ఆరాధన చేయాలా? ఎవరిని ఆరాధన చేయాలా? సర్వలోక సృష్టికర్తను, మరి సర్వంతర్యాలు సర్వవ్యాపి అయినటువంటి వెలుగును వస్త్రంగా ధరించుకున్న ఆ మహాదేవుని మనం ఏమి ఆరాధన చేయాలి. తర్వాత చూడండి, అది 104:32. 104:32. ఆయన భూమిని చూడగా అది వణుకును, ఆయన పర్వతములు ముట్టగా ఏం చేస్తుంది? పర్వతములు ముట్టగానే పొగ తగిలి భూమిని మైనవలే కరిగించేవాడు. ఒక వాక్కు చేత ఈ ఆకాశములను తెరగా పరిచినాడు, దాన్ని ఒక వస్త్రము మూడ్చేసినట్టుగా మూడ్చే దేవుడు ఉన్నారా? అలాంటి వాడు ఉన్నారా? ఆయన ఒక్కడే. అందుకన్నాడు, సర్వసృష్టికి ముందు ఉన్న దేవుడు నేనే, నాకు ముందు ఏ దేవుడు నియమింపబడలేదు, నా తర్వాతను ఏ దేవుడు కూడా ఉండడు. అవునా? యెషయా 43:10 చూస్తున్నాం. తర్వాత ఏమంటాడు? ఉన్నట్టుగా నేను ఎరగను 44:48. కనుక ఆ దేవునికి తెలియనప్పుడు మనకు తెలుస్తుందా? కనుక అలాంటి శ్రేష్టమైన నిజమైన నిత్య జీవం కలిగిన సత్యదేవుని మనం ఏం చేయాలా? ఆరాధించాలి. ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయాలా, ఆరాధన చేయాలి. ఎట్లా చేయాలా? పరిశుద్ధ అలంకారం. వారమంతా ఏం చేస్తున్నాం? పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని తిరుగుతున్నామా? కనుక మన జీవితంలో శ్రేష్టమైన నిజమైన నిత్య జీవం కలిగి ఆయన ఒక్కడే పూజారు. స్తుతికి, ఘనతకు, మహిమకు, ఆరాధనకు నిరంతరం పాత్రైన దేవుడు. అలాంటి దేవుని స్తుతించాలి. కనుక ఈ మాటలు ఆధారం చేసుకొని కొంతసేపు మనం ఆరాధనకి వెళ్తాం.